భారత చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం దక్షిణాదిన నిర్మితమవుతున్న సినిమాలు ఇప్పుడు ప్రపంచాన్ని ఏలేస్తున్నాయి. ఒకప్పుడు బాలీవుడ్ లో ఒక్క సినిమా ఛాన్స్ వస్తే చాలు అన్నట్లు తమ లైఫ్ అంతా మారిపోతుందనే భ్రమలో నటీనటులుండేవారు. కాకపోతే ఇప్పుడు ఆ సీన్ రివర్స్ అయిందనే చెప్పాలి. బాలీవుడ్ హీరోలు కూడా సౌత్ ఇండస్ట్రీకి చెందిన దర్శకుల్నే ఎంచుకొని సినిమాలు చేస్తున్నారు. దక్షిణాదికి చెందిన డైరెక్టర్ చేతిలో పడితే చాలు ఆ సినిమా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ నటీనటులు ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఏ చిన్న క్యారెక్టర్ వచ్చినా చాలు అనే స్థాయికి దిగజారిపోయారు. మన దక్షిణాది దర్శకుల ప్రతిభ హాలీవుడ్ రేంజ్ కు వెళ్లిపోయింది. రాజమౌళి, సుకుమార్, సందీప్ రెడ్డి వంగ, ప్రశాంత్ నీల్, అట్లీ, లోకేష్ కనగరాజ్, నాగ అశ్విన్, సుజిత్ ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంటుంది. వీళ్ళంతా కూడా కథ ఎంపిక దగ్గర నుంచి స్క్రీన్ ప్లే, టేకింగ్ ఇలా 24 క్రాఫ్ట్స్ లో తమ అద్భుత పనితీరు కనబరుస్తూ భారీ బడ్జెట్ సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకుంటున్నారు. అందుకే ఈ జాబితాలోని దర్శకుల నుంచి ఏదైనా సినిమా రిలీజ్ అవుతుంది అంటే వరల్డ్ వైడ్ గా ఆ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే వీరి నుంచి రిలీజ్ అవుతున్న సినిమాలు ఫస్ట్ డేనే రికార్డుల మోత మోగిస్తున్నాయి. ఇక బాలీవుడ్ నుంచి చూస్తే కనీసం మన సౌత్ ఇండియన్స్ డైరెక్టర్స్ దరిదాపుల్లో ఒక్క హిందీ దర్శకుడు కూడా లేకపోవడం గమనార్హం. ఇక సౌత్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన టాప్ 10 సినిమాలు ఇప్పటి వరకు హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించాయి. తాజాగా అందులో చోటు దక్కించుకుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజా చిత్రం. ఇందులో పవర్ స్టార్ ఓజాస్ గంభీరంగా విధ్వంసం సృష్టించారు. యాక్షన్, ఫైట్స్, సినిమా టైటిల్, పవన్ ఎంట్రీ ఇలా అన్ని కూడా అద్భుతంగా చూపించాడు డైరెక్టర్ సుజిత్. ఇక తమన్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఈ మూవీలోని విలన్ సహా అందరూ టెరిఫిక్ గా యాక్టింగ్ చేసి మెప్పించారు. అందుకే ఓజాకు ఫస్ట్ డేనే 154 కోట్లు కలెక్షన్స్ సాధించింది. దీంతో టాప్ 10 హైయెస్ట్ ఓపెనింగ్ సాధించిన ఇండియన్ మూవీస్ లిస్ట్ లోకి టాలీవుడ్ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా కూడా వచ్చి చేరింది. టాప్ ఓపెనింగ్ సాధించిన సినిమాల జాబితాలో 8వ స్థానంలో నిలిచింది. నార్త్ కు చెందిన బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించిన యానిమల్ 116 కోట్లు, షారుఖ్ ఖాన్ జవాన్ 128 కోట్ల సినిమాలకు ఓజీ చిత్రం షాక్ ఇచ్చింది. గతేడాది రిలీజ్ అయిన పుష్ప 2 సినిమా ఇంకా 294 కోట్లతోనే టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ మూవీకి తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా 294 కోట్లు సాధించి రికార్డు నెలకొల్పింది. RRR డే 1 వరల్డ్ వైడ్ గా 223 కోట్లు కలెక్ట్ చేసి సెకండ్ ప్లేస్ లో నిలిచింది. దర్శక ధీరుడు జక్కన్న చెక్కిన బాహుబలి 2 సినిమా 217 కోట్లు సాధించి థర్డ్ ప్లేస్ లో ఉండగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి చిత్రం 191 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఫోర్త్ ప్లేస్ కు చేరింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ మూవీ 178 కోట్లకు పైగా వసూళ్లు సాధించి 5వ స్థానానికి చేరింది. కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన దేవరా మూవీ 171 కోట్లు సాధించి 6, KGF 165 కోట్లతో 7 స్థానాల్లో కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు పవన్ బ్లాక్ బస్టర్ ఓజీ మూవీ 8వ ప్లేస్ లోకి చేరగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమా 154 కోట్లు సాధించి 9వ స్థానంలో కొనసాగుతుంది. ఇక విజయ్ నటించిన లియో సినిమా 143 కోట్లతో 10th ప్లేస్ లో ఉంది. ఈ వసూళ్లను చూస్తుంటే సౌత్ ఇండస్ట్రీ స్టామినా ఏంటో ప్రపంచానికి తెలుస్తోంది. ఇకపోతే ఒకప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలిన బాలీవుడ్ నుంచి ఇప్పుడు టాప్ 10 హైయెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ లో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేకపోవటం అక్కడి ప్రేక్షకులను వేధిస్తున్న ప్రశ్నగా మారింది. మరో విషయం ఏంటంటే టాప్ 10లో అత్యధికంగా వసూళ్లు సాధించిన టాలీవుడ్ సినిమాలు 7 ఉన్నాయి. దీంతో బాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఏం చెయ్యాలో తెలియని అయోమయ స్థితిలో పడిపోయారు. మొత్తం మీద మన సౌత్ ఇండస్ట్రీ నుంచి విడుదలవుతున్న సినిమాలతో బాలీవుడ్ దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయిందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. రాబోయే రోజుల్లో సౌత్ ఇండస్ట్రీ నుంచి ఇంకెన్ని రికార్డులు వస్తాయో అనేది వేచి చూడాలి.